సార్ ఇప్పుడు ఆయుర్వేదిక్ అనేది ప్రెజెంట్ చాలా మందికి అవేర్నెస్ ఇప్పుడిప్పుడే కలుగుతుందని చెప్పాలి. మరుగున పడిపోతున్న ఒక ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. అసలు ఆయుర్వేదిక్ అంటే ఏంటి? ఆయుర్వేదం అనేది ఆయుష్ని పెంచే వేదం అని ఆయుర్వేదంలో చెప్తారు. అంటే జబ్బు వ్యాధిగ్రస్తులు అయ్యారో వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే విధానమే మన ఆయుర్వేదం. సర్టిఫికేషన్స్ లేకుండా వచ్చేసిన ఆయుర్వేదిక్ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. జబ్బు కంటే కూడా ముందు ఏ మందు వాడాలి, మనకు ఆకలి అయిపోతే ఏ మందు వాడాలి, దగ్గు వస్తే ఏ మందు వాడాలి, దాన్ని మెడికల్ షాప్కి వెళ్ళి మందు తెచ్చుకోవడం అలవాటు అయిపోయిన సమాజంలో మనకి వీళ్ళని దాన్ని క్యాష్ చేసుకోవడం బాగా అలవాటు. చదువుకోకుండా డిగ్రీ చేయడానికి కారణమే మనం. మందుల కోసం పరిగెట్టినంత కాలం ఈ డిగ్రీ సర్టిఫికేట్ లేకుండా చేసేవాళ్ళు ప్రాణం. అంటే పేర్లు ఎందుకే కానీ శుభకర హాస్పిటల్స్ స్పెషాలిటీ ఏంటి? డాక్టర్ జి రంగనాథ్ గారి స్పెషాలిటీ. ఏ జబ్బును కూడా ఒకసారి జబ్బు అంటూ మనకు వచ్చినప్పుడు ఆ జబ్బును పూర్తిగా మనం తగ్గించే ప్రాసెస్ ఎక్కడ ఉండదు. మన మందులతో తగ్గే జబ్బులు మళ్ళీ రావచ్చు. ఆయుర్వేదంతో పంచకర్మ చేయటం వల్ల మళ్ళీ రాదని ఆయుర్వేద శాస్త్రం. ఇప్పుడు ప్రెసెంట్లో చాలా మంది ఈ ఫాస్ట్ లైఫ్లో ఎక్కువగా ఎదుర్కొంటుంది మైగ్రేన్ ఒకటి. ఎందుకు వస్తుంది అని ఎక్కడక్కడ ఇడియోపతిక్ రీజన్ అనమాట. ఆ ఇడియోపతిక్ రీజన్స్ అంటే కారణం ఏం లేకుండా వస్తుంది. అందరూ కూడా కొంచెం అందం మీద కూడా అందరికి ఆడవాళ్ళంటేనే అటు హెయిర్ కావచ్చు, పింపుల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో వీటికి ఏమైనా స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఫస్ట్ కాంట్రా ఇండికేషన్స్ అవుతాయని మాట్లాడలేకపోతున్నాను. ఇంకా ధైర్యంగా మాట్లాడుతుంది. అందరూ ఎవరు చెప్పడానికి ధైర్యం చేయరు. నువ్వు కంపెనీ వాళ్ళు నా మీదే ఉన్నాను. హాయ్ హలో, వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీరాని. ప్రెజెంట్ డే టు డే లైఫ్లో చాలా ఫాస్ట్ లైఫ్ అలవాటు పడిపోయి హెల్త్ ఇష్యూస్ అనేది అందరూ తెచ్చుకుంటున్నారు. మరి చాలామంది ట్రీట్మెంట్ కోసం, క్యూర్ కోసం ఎలాంటి ప్రాసెస్ ఫాలో అవ్వాలి, అసలు ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవాలి, అసలు ఎలాంటి ప్రాసెస్లో ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా మందికి డైలీ ఎదురవుతున్న డౌట్స్. మరి ఈ డౌట్స్ అందరికీ ఒక క్లారిఫికేషన్ ఇస్తూ ఈ ఇంటర్వ్యూ అయితే ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు మనతో పాటు డాక్టర్ జి రంగనాథ్ గారు ఉన్నారు, ఎండి ఇన్ ఆయుర్వేదిక్ అనమాట. సో చాలా మందికి ఆయన ఒక ట్రీట్మెంట్ ద్వారా, ఆయన టిప్స్ ద్వారా, అలాగే ఆయన ప్రాసెస్ ద్వారా కూడా చాలా మందికి క్యూర్ చేయడం, అలాగే ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో వందలాది మంది క్లయింట్స్ ఆయనతో స్టక్ ఆన్ అయి ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఒక మంచి సొల్యూషన్ చూపిస్తున్నారు రంగనాథ్ గారు. మరి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఆయన ఉన్నారు. ఇంకా ఆయుర్వేదిక్ అంటే ఏంటి, అసలు ఎలాంటి ప్రాసెస్లో ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తేమా. సార్ ఇప్పుడు ఆయుర్వేదిక్ అనేది ప్రెజెంట్ చాలా మందికి అవేర్నెస్ ఇప్పుడిప్పుడే కలుగుతుందని చెప్పాలి. మరుగున పడిపోతున్న ఒక ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. అసలు ఆయుర్వేదిక్ అంటే ఏంటి? మీ ద్వారా ఆయుర్వేదిక్ గురించి ఏం చెప్తారు? ఆయుర్వేదం అనేది ఆయుష్ని పెంచే వేదం అని ఆయుర్వేదంలో చెప్తారు. అంటే ఆయుస్తస్య హితాహితం అంటే స్వస్థుడు అంటే ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యాన్ని రక్షించడం, వ్యాధిగ్రస్తుని యొక్క వ్యాధిని ట్రీట్ చేయడం ఆయుర్వేదం యొక్క ముఖ్య లక్షణం. మనకి ఇప్పుడు ఫిజికల్ మెంటల్ హెల్త్ గురించి చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ మన ఎన్నో వేల సంవత్సరాల క్రితమే అసలు ఆరోగ్యవంతుడు అనే ఒక మంచి డెఫినేషన్ మన ఆయుర్వేదంలో ఇచ్చారు. అంటే ఆరోగ్యవంతుడు అంటే ఎవరు? సమదోష సమాగ్నిశ్య సమధాతు మలక్రియా ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః. అంటే దోషాలు ఇవన్నీ కూడా సమంగా ఉండటమే కాకుండా, ఫిజికల్ హెల్తే కాకుండా మన మెంటల్ హెల్త్ కూడా ఉండాలి. మనసు ఇవన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఒక మనిషిని మనం స్వస్థుడు అంటే ఆరోగ్యవంతుడిగా చెప్తాం. సో ఆయుర్వేదంలో స్వస్థుడు మీనింగ్ ఇది. వీళ్ళకి ట్రీట్ చేస్తూ అంటే మనకి ఈ స్వస్థుని స్వస్థంగానే ఉంచుతూ, ఎవరైతే డిసీజెస్ ప్రోన్ అయ్యారో అంటే జబ్బు వ్యాధిగ్రస్తులు అయ్యారో వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే విధానమే మన ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదిక్ ఇప్పుడు చాలా మంది వస్తున్నారు డాక్టర్స్, అసలు వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ ఉండట్లేదు. ఆయుర్వేదిక్ మందు ఇస్తామంటున్నారు, ట్రీట్మెంట్ అంటున్నారు. మరి వాళ్ళ గురించి అంటే ఇప్పుడు మీరు ఒక మచిలీపట్నంలో ఒక శుభకర హాస్పిటల్ అంటే చాలామంది ఒక ట్రస్ట్ అనేది వాళ్ళకు ఉంది. అలా కాకుండా అసలు ఏమీ సర్టిఫికేషన్స్ లేకుండా వచ్చేసిన ఆయుర్వేదిక్ డాక్టర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి అసలు ఏం చెప్తారు? అంటే మనం ఇప్పుడు ఆయుర్వేదం చేయాలి అంటే BAMS, బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. మన MBBS ఎలాగో దీనికి కూడా ఎంసెట్లో ర్యాంక్ సాధించి ఆ BAMS చదివిన వాళ్ళు తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ MD కూడా ఉంటుంది. ఈ BAMS MD లేకుండా, లేకపోతే BAMS అన్న గ్రాడ్యుయేషన్ లేకుండా ప్రాక్టీస్ చేయటం ఎథికల్గా నేరం. కానీ మనం ఈ అనువంశిక వైద్యులని, యూట్యూబ్ వైద్యం అని, లేకపోతే ఈ మొక్కలు వాడాలని, ఎందుకంటే ఒక డాక్టర్ వైద్యం చేసేటప్పుడు మనం చాలా రకాల పరీక్షలు చేసి వాతపిత్త కఫాలని, దోషాలని ఇవన్నీ చూసుకున్న తర్వాత ఒక వ్యాధిని నిర్ధారించి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కానీ వీటికి ఏం సంబంధం లేకుండా మనకి ఎంతసేపు మందులతో అలవాటు అయిపోయిన ప్రక్రియ మనది. అంటే మనం ఇప్పుడు జబ్బు కంటే కూడా ముందు ఏ మందు వాడాలి, మనకు ఆకలి అయిపోతే ఏ మందు వాడాలి, దగ్గు వస్తే ఏ మందు వాడాలి, మెడికల్ షాప్కి వెళ్ళి మందు తెచ్చుకోవడం అలవాటు అయిపోయిన సమాజంలో
మనకి వీళ్ళు దాన్ని క్యాష్ చేసుకోవడం బాగా అలవాటైంది. నేను సర్టిఫికేట్ లేకపోయినా నేను ఒక మొహానికి ఒక మంచి ఆయింట్మెంట్ ఇస్తాను, లేకపోతే కడుపులో నొప్పికి ఈ జబ్బు తగ్గు ఈ మందు వేసుకోండి. కానీ అసలు ఆ కడుపు నొప్పి రావడానికి కారణం తెలియాలి. ఇది తెలియాలంటే చదువుకోవాలి. చదువుకోకుండా డిగ్రీ చేయడానికి కారణమే మనం, జనాలే కారణం. ఇంకా మందుల కోసం పరిగెట్టినంత కాలం ఈ డిగ్రీ సర్టిఫికేట్ లేకుండా చేసేవాళ్ళు ప్రాణం అలా వాళ్ళ ప్రాపర్టీ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఇప్పుడు మనం ఒక కషాయం వేసుకోండి అని ఒక పేషెంట్కి ఇస్తే, అమ్మ మళ్ళీ చాలా చేదుగా ఉంటుందండి, మేము కషాయం వేసుకోలేదు, పెలెటబుల్గా అనే ప్రాబ్లం ఉంటుంది. అలాగే చూర్ణం ఇస్తే అమ్మ మాకు గొంతు దిగుదనే వాళ్ళు ఉన్నారు. కానీ ఇదే వాళ్ళు ఎవరైనా, అంటే పేర్లు ఎందుకే కానీ, ఎవరైనా ఒక కంపెనీ లేకపోతే వేరే పేరు పెట్టి గోమూత్రాన్ని తీసుకోండి అంటే, గోమూత్రం ఇండికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి, కానీ అది తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోని వాళ్ళు ఎలా తీసుకోవాలి చాలా ఇండికేషన్స్ ఉంటాయి. వాళ్ళు వెళ్ళి కొనుక్కుని తాగుతారు. సో ఈ కషాయం వేసుకోలేని వాళ్ళకి, చూర్ణాలు తీసుకోలేని వాళ్ళకి గోమూత్రం మాత్రం ఎలా సాధిస్తుంది? ఇది పెలటబులా, అది పెలటబులా? సో డిగ్రీ అంటే డాక్టర్స్ అనేవాళ్ళు ఏదో వెళ్ళి చేసేస్తారు, డాక్టర్స్ అంటే ఏదో వెళ్తే ఏదో ఖర్చు అయిపోతుంది అనుకుంటారు. కానీ వీళ్ళ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అది వర్త్ఫుల్. మనం కాస్మెటిక్స్ రూపంలో, ప్రొడక్ట్స్ రూపంలో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అది ఇన్స్టాంట్ గా ఏమైనా ఉపశమనం కలిగిస్తుంది, కానీ అది క్యూర్ అయితే ఇన్స్టెంట్ గా కూడా ఏం ఉపయోగం ఏమి ఉండదమ్మా. కాకపోతే అంటే మనకి ట్రీట్మెంట్స్ లో ప్లాసిబో ఎఫెక్ట్ అని ఉంటుంది. అంటే మనకి 10 మంది పేషెంట్స్ కి మెడికల్ స్టాటిక్స్ ప్లాస్మిక్ లో ఉంటుంది. అంటే ఒక నలుగురికి నిజమైన మందు, ఒక నలుగురికి సగం మందు, ఓ ఇద్దరికి ఏ మందు ఇవ్వకపోయినా నిజంగా మందు ఇచ్చిన వాళ్ళలో నలుగురికి, సగం మంది ఇచ్చిన వాళ్ళు ఇద్దరికి, ఏ మందు వాళ్ళ ఒకరికి తగ్గుతుంది. ఎందుకంటే దాన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటాం. మన మనసు స్పందించినప్పుడు కొన్ని రకాల జబ్బులు తగ్గుతాయి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొత్త సినిమా కానీ, లేకపోతే కొత్త బట్టలు కానీ, కొత్త పండుగ వచ్చినప్పుడు మన మనసు చాలా ఉత్సాహంగా ఉంటుంది. మనకి ఏదైనా బాధను ఆ రోజు మర్చిపోతాం. అట్లాగా మన శరీరం కూడా కొత్తగా ట్రై చేసినప్పుడు కొంత తగ్గుతుంది, కానీ జబ్బు తగ్గిపోయినట్టు కాదు, అది మొహం. తర్వాత మళ్ళీ దాని ప్రాబ్లమ్స్ మళ్ళీ మనం ఫేస్ చేస్తాం. ఇప్పుడు అంటే ఆయుర్వేదిక్ అంటే చాలా మంది ఇప్పుడు ఆ కనుమరుగు అయిపోతుంది ఈ రోజులో. బట్ శుభకర హాస్పిటల్స్ స్పెషాలిటీ ఏంటి? డాక్టర్ జి రంగనాథ్ గారి స్పెషాలిటీ అంటే నేను బిఏఎంఎస్ విజయవాడ నుంచి పూర్తి చేశాను, ఎండి హైదరాబాద్లో చేశాను, తర్వాత డిప్లొమా ఇన్ శాస్త్ర బిలాయ్ చేశాను, ఫెలోషిప్ ఇన్ న్యూరో రీహాబిలిటేషన్ ఫ్రమ్ అపోలో యూనివర్సిటీ చేశాను. సో మనం ఎంత చదివానికంటే కూడా ఎంత ప్రాక్టికల్గా చేసామని. నేను చాలా చిన్న ఊర్లో, మచిలీపట్నం ఊర్లో 18 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నామంటే అది మనకి ఇచ్చిన వాళ్ళు పేషెంట్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్, సపోర్ట్. కానీ రాను రాను ఏమవుతుందంటే ఆయుర్వేదం మనుగడ పడిపోవటం కాదు, మనకి మందుల యొక్క కాస్ట్ పెరిగిపోతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ బాగా పెరిగిపోవటం, ఈ గోల్డ్ కాస్ట్ పెరగటం, ఈ మనకని హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్, హ్యాండ్ మేడ్ కొన్ని ఉండటం, డిఫారెస్టేషన్, ఫారెస్ట్ బాగా తగ్గిపోవటం, మనకి మొక్కలు తగ్గిపోవటం, తయారు చేసే మెడిసిన్స్ కాస్ట్ పెరిగిపోవటం వల్ల నేను ప్రాక్టీస్ చేసినప్పుడు మొదట్లో పంచకర్మ ఆయిల్ వచ్చి 300 నుంచి 400 రూపాయలు ఉండే లీటర్, ఇప్పుడు 1700 నుంచి 18 రూపాయలు. సో గోల్డ్ బాగా పెరిగిపోవటం వల్ల ఇప్పుడు బృహత్వా చింతామణి రసం మీకు కొన్నప్పుడు 20 రూపాయలు, 30 రూపాయలు, 140 రూపాయలు టాబ్లెట్ అయింది. అంటే పర్ డే 200 రూపాయలు పేషెంట్కి మనం ఛార్జ్ చేయాల్సి వస్తుంది, 2 టాబ్లెట్స్ రాయాలంటే. దాంతోపాటు అదనంగా వేరే మెడిసిన్స్ ఇవ్వాలంటే రోజు 300, నెలకు వచ్చి 9,000. సో 9,000 రూపాయలు మనకు ప్రతిరోజు ప్రతి నెల స్పెండ్ చేసి పేషెంట్ మన దగ్గరికి రావటం ఖర్చుతో కూడుకున్న పని అవటం వల్ల ఆయుర్వేదానికి డిమాండ్ తగ్గుతుంది. ఇది ప్రభుత్వాలు వేరే వాళ్ళు చొరవ తీసుకుని ఆ మెడిసిన్స్ కాస్ట్ తగ్గే విధంగా తయారు చేయడం. 2, మీరు ఇందాక అన్నట్టు ఈ ఫ్రాడ్స్, వాళ్ళు ఏదో తయారు చేసాం ఇళ్ళకి వెళ్తారు, అసలు డాక్టర్ చదువుకున్నాడు ఎందుకు వెళ్తారు? నేను ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తానని చెప్పరు కదా. నిజంగా డిగ్రీ ఉన్నవాళ్ళు నేను ఈ మందు తయారు చేస్తున్నాను కూడా చెప్పకూడదు. అంటే మాకు ఎలా ఉంటుందంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్స్ అని కొన్ని ఉన్నాయి, వీటిని బట్టి మేము లోబడి మేము మెడిసిన్స్ తయారు చేయడం కానీ, జిఎంపీ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ కానీ, ఆ మందు తయారు చేస్తుందో ఇవ్వాలి. ముందు వీటన్నిటికంటే ముందు ఆ మందు అసలు జబ్బు ఎందుకు పనిచేస్తుందో తెలుసుకున్న తర్వాత జబ్బు ఏంటో. సో ఈ మందు కాస్ట్ విపరీతంగా పెరిగిపోవటం వల్ల మనకి పేషెంట్స్ వాడాలి అని ఉన్న తర్వాత మన ప్రభుత్వాలు కూడా అలోపతికి ఇచ్చినంత ఇది మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ వెంటనే రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీస్ కానీ ఇట్లాంటివి ఇవ్వకపోవటం వల్ల మనకి ఇప్పుడు చిన్న వాళ్ళు ఈఎస్ఐ ఉన్న వాళ్ళు మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలి, తగ్గుద్దని తెలిసినా కూడా అమ్మో డబ్బులు ఎక్కువ అవుతాయి, లేకపోతే మనకి ఫ్రీగా ఉంది కదా అని మమ్మల్ని అవాయిడ్ చేయడం వల్ల సిటీస్లో అయితే ఓకే, అది గవర్నమెంట్ ఆఫీసెస్ తక్కువ ఉంటారు, ప్రైవేట్ ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్లో మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి, పేయింగ్ కెపాసిటీ ఉంటుంది. ఈ పల్లెటూరులో వెళ్ళేసరికి మీకు కెపాసిటీ తగ్గిపోతుంది. దానివల్ల ఆయుర్వేదానికి కొంత వెనుకబాటుతనం ఉంటుంది, కానీ కొంత చొరవ తీసుకుని మందుల రేట్లు తగ్గే ప్రయత్నం చేస్తే ఆయుర్వేదానికి ఎప్పుడు డెఫినెట్గా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఈ ఇన్సూరెన్స్లు ఇవి కూడా మనకి రీఎంబర్స్మెంట్లు కూడా ఇప్పుడు మనకి బీటీఎస్ చదివిన చిన్న డాక్టర్కే ఇస్తున్నారు. మేము పెద్ద హాస్పిటల్ పెట్టినా కూడా మాకు వెంటనే రావాలంటే దానికి ఇంకా చాలా అడుగుతున్నారు. అన్ని పెట్టేయాలంటే పేషెంట్స్కి
అంత పెట్టినప్పుడు మళ్ళీ మేము వాళ్ళ మీదే వాళ్ళు రిసీవ్ భారం చేసుకోవాల్సి వాళ్ళకే ఉంటుంది, భారం అవుతది. అవుతుంది. సో మినిమంలో మినిమం మనం ఒక చిన్న డాక్టర్ ఎండి సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు మినిమం క్లినిక్ పెట్టినప్పుడు ఆ రీఎంబర్స్మెంట్ పంచకర్మకి ఇస్తే డెఫినెట్గా ఇది యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఈ డిఫారెస్ట్రేషన్ దాని గురించి పదే పదే చెప్తున్నారు, మొక్కల్ని పెంచండి. దానికిను ఆయుర్వేదానికి చాలా ముడిపడి ఉంది మీరు చెప్పినట్లుగానే. అసలు ప్రభుత్వాల నుంచి ఎలాంటి సపోర్ట్ అంటే కోరుకుంటున్నారు? ఆయుర్వేద మొక్కలు పెంచే విధంగా డాక్టర్స్ని మనం చిన్న గార్డెన్ దానికి దానికి సంబంధించిన ఆయుర్వేద మొక్కలు హెర్బేరియం. ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటి, ఆయుర్వేదంలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ద్రవ్యగుణ అని, కౌమారభరుచ అని, ఇప్పుడు నేను కేసీ చేశాను అంటే దీనికి జనరల్ మెడిసిన్ ఇన్ ఆయుర్వేద అంటారు, ఉమ్, కాయ చికిత్స అంట. అట్లాగే ప్రసూతి తంత్ర అంటే ఆబ్స్ట్రిక్స్ గైనిక్ ఉంటుంది. ఇట్లా రకరకాల బ్రాంచెస్ ఉన్న ఈ మొక్కల గురించి ఎక్కువగా మనం డీజీ అంటే ద్రవ్యగుణ వాళ్ళు, ఆర్టీబీకే ప్రాక్టికల్స్ ఏమో రసశాస్త్ర బైషజ్ కలిపిన వాళ్ళు చేయాలి. ఓకే. సో ఇందులో డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అందరూ ప్రాక్టీస్ చేయడం, అందరూ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మొక్కలు పెంచడం. సో మొక్కల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ప్రాక్టీస్ ఎలా చేస్తే, ఇప్పుడు ఫార్మసీ వాళ్ళు ఉన్నారు, ఉమ్, ఫార్మసీ వాళ్ళు మందులు తయారు చేస్తారు, డాక్టర్ మందులు రాస్తారు, డాక్టర్ వెళ్ళి మందులు రాయరు, డాక్టర్ ఫార్మసీ చేయరు. అవును. ఒక మనిషి మల్టిపుల్గా అన్ని చేయలేరు. ఈ అవును. ఈ ఉన్న కాలంలో మన ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెడిసినే కష్టం అవుతుంది. ఉమ్, సో మీ మందులు మనం తయారు చేస్తున్నాం చెప్పడం కూడా ఎంతవరకు అది కరెక్ట్ అనేది పేషెంట్స్ హ్యాస్ టు అండర్స్టాండ్. ఇప్పుడు మనం రకరకాల మందులు అశ్వగంధ, బ్రాహ్మి, ఎస్టి మందులు లాంటి మందులు మనం తీసుకొచ్చి కాంబినేషన్స్ ఇవ్వగలం, కానీ ఉమ్, ఆ మందుని మనమే తయారు చేయటం అనేది, అశ్వగంధ చూర్ణాన్ని మనమే తయారు చేయడం నాట్ పాసిబుల్. అవును, ఆ కష్టం. మందుల్ని తయారు చేసేది ఆ చదువుకున్న వాళ్ళు, పర్టికులర్ ద్రవ్యగుణ ఉమ్, వీళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళ సిస్టంలోనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళందరూ బాగా మొక్కలు పెంచేటట్టు వీళ్ళందరూ చేస్తే బ్రహ్మాండమైన ఆయుర్వేదంలో కూడా ప్రతి రైతుకు కూడా ఔషధ మొక్కలు, అవకాశం ఎంతసేపు వరి ఉంటది. వాటితో పాటు ఉన్న ఔషధ మొక్కలను కూడా చేస్తే మన ఎక్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా బోల్డ్ ఉన్నాయి. ఉమ్. దానివల్ల ఆయుర్వేదం డాక్టర్స్కి ఆ మొక్కలు పెంచే అవకాశం కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే జ్వరం రాగానే మెడికల్ షాప్కి వెళ్ళి ఒక డోలో వేసుకోవడం, జలుబు రాగానే కాఫ్ సిరప్ తెచ్చుకోవడం, ఇది అలవాటు అయిపోతుంది. బట్ అది ఆ ఉపశమనం అప్పుడు వరకే కానీ ఇన్డెప్త్గా ఉన్న ఇన్ఫెక్షన్ అనేది క్యూర్ అవ్వదు. అలా ఆయుర్వేదిక్లో మనకి ఎలాంటి మంచి ట్రీట్మెంట్? ఆయుర్వేదంలో కూడా అదే ప్రాబ్లం అవుతుంది. ఆయుర్వేదంలో కూడా డాక్టర్స్ కంటే కూడా మెడికల్ షాప్ వాళ్ళు, ఫార్మసీ వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. అందువల్ల ఆయుర్వేద డాక్టర్స్ చదివిన వాళ్ళు ఎవరు ప్రాక్టీస్ చేయడానికి భయపడటానికి కారణం ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హాస్పిటల్ చాలా ఎక్కువ అవుతుంది. మనం ఒక ఆయుర్వేదం పంచకర్మ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఫార్మసీ కానీ, పంచకర్మ రూమ్స్ కానీ, థెరపిస్టులు కానీ వీళ్ళందరూ మ్యాన్ పవర్ కాస్ట్లీ అయిపోయింది. రెండు మనకి ఈ మెడిసిన్స్ అనేది మనం చవన్ప్రాష్ అని ఈ హెల్త్ ప్రొడక్ట్స్ అనగానే, ఆయుర్వేదం అనగానే ఇవి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి కొనుక్కోవడం అలవాటు అయిపోతుంది. బట్ అదే మనం డాక్టర్ ఇచ్చినప్పుడు వేడి చేస్తుందని రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి. ఎందుకు వస్తాయంటే నిజంగా మందు ఇచ్చినప్పుడు దానికి ఎఫెక్ట్ ఉన్నప్పుడు సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆయుర్వేదంలో కనిపించే సైడ్ ఎఫెక్ట్స్ కూడా విజిబుల్ సైడ్ ఎఫెక్ట్స్, అంటే వేడి చేయటం, మోషన్ టైట్ అవ్వడం, ఇది మనం ట్రీట్ చేసుకోవచ్చు. కానీ ఈ అలోపతిలో మంచిది కాదని కాదు, వాటి వల్ల లైట్ సైడ్ ఎఫెక్ట్స్ లాంగ్ స్టాండింగ్ ఉన్నప్పుడే మనకు కనపడవు. కానీ ఆయుర్వేదం వెంటనే కనపడతాయి కాబట్టి డాక్టర్ మంచి మందులు ఇవ్వలేదు, వేడి చేస్తుంది అంటారు. అలా ఎమర్జెన్సీలో మనం వాడడం కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తాం. బట్ బయటికి వెళ్ళి మనం మెడికల్ షాప్లో కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఏమి ఇస్తారు, మీకు ఏమీ తేడా చేయని నార్మలైజ్ మెడిసిన్ ఇస్తారు. చవన్ప్రాష్, లేకపోతే అశ్వగంధ చూర్ణం, ఆమ్లా జ్యూస్ ఇట్లాంటివి ఇస్తారు. మనం అదే ఆయుర్వేదం అనుకుంటున్నాం, అదే మందు మెడిసిన్. దానివల్ల ఉపశమనం ఉంటుంది. దేనికైనా ఇప్పుడు దగ్గు ఏ మందు వేసుకున్నా వేసుకోకపోయినా 4 రోజుల్లో తగ్గుతుంది. లేదు మనం ఒక యాంటీ అలర్జిక్స్ లాంటివి వాడాల్సి ఉంటాయి. ఆయుర్వేదం మనం ఏమంటాం, దగ్గు రాగానే తులసి చూర్ణం వాడండి, అదే తులసి ఆకుల రసం వాడండి, తేనె వాడండి అంటున్నాం. అది ఎంతవరకు కరెక్ట్? కాఫ్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అది బ్రాంకైటిస్ అవ్వచ్చు, ఫారింజైటిస్ అవ్వచ్చు, లోపల ఉన్న లంగ్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. దేనికైనా దగ్గు అనేది ప్రాథమికంగా వచ్చే లక్షణం, జబ్బు కాదు. మనం లక్షణానికి మందిస్తూ జబ్బుకు మందిస్తాం అనుకుంటున్నాం. సో ప్రాథమికంగా ఈ అవగాహన జనాల్లో లేనప్పుడు పేషెంట్స్ ఏం అడుగుతారు, డాక్టర్ అని నాకు దగ్గుకు మంది ఇవ్వండి అంటారు. సో డాక్టర్ ఏం చేస్తారు, దగ్గుకే మందిస్తారు. కానీ చదువుకున్న డాక్టర్స్ ఏం చేస్తారు, దగ్గు ఎందుకు వస్తుంది అని చూసి దాంతోపాటు దగ్గుకు మందిస్తారు. కానీ మనం బయట ఏం చేస్తున్నాం, దగ్గుకు మందు వాడతాం, జబ్బు అలాగే ఉండిపోతుంది. భవిష్యత్తులో చాలా ఇబ్బందులు కలిగించి మనకు అది క్రానిక్ అయిపోయిన తర్వాత మన ప్రాబ్లం తెచ్చుకోవడానికి ఇంకా ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం. అందుకని డాక్టర్స్ ఎప్పుడు కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్కి ఇవ్వరు. అందుకే ఆయుర్వేదం మందులు మెడికల్ షాప్కి వెళ్ళి కొనుక్కోవడం వల్ల వచ్చే ఉపయోగం చాలా తక్కువ. అసలు ఇప్పుడు 18 years ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఇందులో ఆయుర్వేదిక్లో. ఈ 18 yearsలో అసలు ఎంతమంది క్లయింట్స్తో ఎంగేజ్ అయి ఉన్నారు సార్? చాలా మంది ఉంటారమ్మా, అది లెక్కకు మనం చెప్పలేం. కానీ ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ అనేది మనం సిస్టమ్స్ చాలా వరకు ఎమర్జెన్సీ అనే ఉంటుంది. ఇప్పుడు సహజంగా మన ఇంట్లో వాడికి ఎవరికైనా కడుపులో నొప్పి వచ్చినా, నడువు నొప్పి వచ్చినా వెంటనే మనం ఆయుర్వేదం డాక్టర్కి వెళ్ళాం కదా. సో మనం ఎప్పుడైతే ఈ జబ్బులన్నీ తగ్గిన తర్వాత, అన్ని ట్రీట్మెంట్స్ అయిపోయిన తర్వాత మనకి ఎవరో ఒక మన శ్రేయోభిలాషో పక్కన వాళ్ళు
నడుము నొప్పికి సర్జరీ చేయించుకోకూడదు అన్నప్పుడు ఉమ్, అప్పుడు మనకి ఏంటంటే అదర్ ఆప్షన్స్ గుర్తొస్తాయి. ఉమ్, అందులో కొంతమంది హోమియోపతికి, కొంతమంది యోగాకి ఇలా వెళ్ళినప్పుడు మిగిలిన వాళ్ళు పర్సంటేజ్ మాత్రం ఆయుర్వేదం రావడం జరుగుతుంది. ఓకే. వచ్చిన వాళ్ళని మనకి తక్కువ మంది వచ్చినప్పుడు కూడా మనం వాళ్ళని సక్సెస్ శాతం చాలా ఎక్కువ ఉంటుంది. ఉమ్, సో కాబట్టి మనం పంచకర్మ ట్రీట్మెంట్స్ కానీ, మన ఆయుర్వేద శాస్త్రంలో కానీ మనం చేసే ట్రీట్మెంట్స్ ఎప్పుడూ కూడా చాలా వరకు మంచి ఫలితాలే ఇస్తాయి. కాకపోతే పేషెంట్స్తో వచ్చిన ఇప్పుడు మనకి ఒక జబ్బు 90% వచ్చినప్పుడు, 70% వచ్చినప్పుడు మన దగ్గరికి వస్తే మనం ఎంతో కొంత తగ్గించి ఒక 10-20% పెయిన్ ఉంటుంది. ఎందుకంటే మన పెయిన్ కిల్లర్స్ ఇవ్వం, ఉమ్, పెయిన్ పూర్తిగా మాస్క్ చేసాం. ఉమ్, కాబట్టి జబ్బు తగ్గిన 10-20% నార్మల్గా పెయిన్ ఉంటుంది. అరిగింది కొత్తది చేయలేం కదా. ఉమ్, సో కాబట్టి ఆ 10% తగ్గించుకోవడం కోసం మళ్ళీ మొదలుపెట్టి పెయిన్ కిల్లర్స్ వాడి ఉమ్, మళ్ళీ అది పెయిన్ కిల్లర్స్ ఆపేసినప్పుడు ఆ నొప్పిని మనం భరించలేం. సో అప్పుడు మాత్రం సర్జరీ మాత్రమే ఆప్షన్ అవుతుంది. ఓకే. సో అట్లా ఏ జబ్బుకైనా అంతే. సో ఏ జబ్బును కూడా ఒకసారి జబ్బు అంటూ మనకు వచ్చినప్పుడు ఆ జబ్బును పూర్తిగా మనం తగ్గించే ప్రాసెస్ ఎక్కడ ఉండదు. ఉమ్, అంటే ఈ జబ్బు మళ్ళీ రాదు అని అలోపతి డాక్టర్స్ కూడా చెప్పరు. మళ్ళీ మీకు దగ్గు వస్తే రాదు, జ్వరం వస్తే జీవితంలో రాదు, షుగర్ మళ్ళీ రాదని చెప్పరు. ఉమ్, ఇలా చెప్తున్నారంటే అర్థం ఏంటంటే ఆయుర్వేదాన్ని మోసం చేస్తున్నాము అర్థం పేషెంట్స్ని. ఓకే. సో ఏ సిస్టంలోనైనా మన 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 బాడీ ఒక జబ్బుకి వనరబుల్, అంటే దానికి వచ్చే అవకాశం మన జబ్బు ఉంది అంటే ఇప్పటికే మన శరీరం దానికి వనరబుల్గానే ఉంటుంది. ఉమ్, మనకు ఒకసారి యాక్సిడెంట్ అయ్యి చెయ్యి వీక్ అయింది అనుకో, దెబ్బ తగిలి ఫ్రాక్చర్ అయింది, ఎప్పుడు ఆ చెయ్యి వీకే. అంతేగాని మళ్ళీ మామూలు చేయవదు కదా. కానీ దాన్ని పని చేసేటట్టు చేయటం, మాటికి ఆ ఇబ్బంది పెట్టకుండా చూడటం, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా రావటం ఆయుర్వేదంలో పని. అది డెఫినెట్గా చేస్తాం. కొన్నిసార్లు మా వల్ల అయినప్పుడు కానప్పుడు అపెండిసైటిస్ లాంటి జబ్బులు వచ్చాయి. అపెండిసైటిస్ని మనం మా దగ్గరకు పేషెంట్స్ వస్తారు, కొంతమంది కడుపులో నొప్పి అని సహజంగా ట్రీట్మెంట్ చేస్తే తగ్గుతుంది. కొంతమంది చూడంగానే వాళ్ళు సివియర్ అబ్డామిన్ పెయిన్ ఉంటుంది. వాళ్ళు మన అలోపతి నాలెడ్జ్ కూడా మేము బిఏఎంఎస్ చేసినప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ చదవాలి, ఎండీలో చదవాలి కాబట్టి మాకు ప్రాథమికంగా పేషెంట్ ఎగ్జామినేషన్ అంతా అలోపతిలో కూడా ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ మెడిసిన్లో కూడా ఈ రైట్ మెక్బర్నిస్లో పాయింట్లో పెయిన్ ఉంది అన్నప్పుడు అది అపెండిసైటిస్ అని క్లినికల్గా డయాగ్నోసిస్ అవుతుంది. క్లినికల్ డయాగ్నోసిస్. సో వెంటనే మన పేషెంట్ని రిఫర్ టు ది సర్జన్కి పంపిస్తాం. ఈ ప్రాథమిక అవగాహన ఆయుర్వేదం డాక్టర్లు అని చెప్పాను కదా, వీళ్ళందరికీ ఉండకపోయినప్పుడు నేను శంఖ పట్టిస్తాను, అమలపిత్త చూర్ణం ఇస్తాను, వైశ్వానర చూర్ణం ఇస్తాను అని ఇచ్చారనుకోండి, వాళ్ళ పెయిన్ తాత్కాలికంగా తగ్గుతుంది, కానీ భవిష్యత్తులో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మనం మాస్క్ చేస్తాము, అపెండిసైటిస్ పెరుగుతుంది, రప్చర్ అవుతుంది. సో దానివల్ల ప్రమాదం ఎవరికి? పేషెంట్కి. సో డాక్టర్కి ప్రాథమిక అవగాహన అవసరం. వాళ్ళు ఏమనుకుంటారు, డాక్టర్ నొప్పిని రాగానే మనం ఇంగ్లీష్ డాక్టర్ దగ్గర పంపించేసారు, ఇంక వైద్యం రాదు, లేకపోతే ఈయనేం చేయలేదు అనుకుంటారు. సో ప్రాణాలు కాపాడాం అన్న తృప్తి డాక్టర్కి ఉన్న, పేషెంట్కి అది రియలైజేషన్ అవ్వదు. అదే మనం 2-3 రోజులు ప్రాక్టీస్ చేసి పేషెంట్ కాంప్లికేట్ చేసి పంపిస్తే అది గొప్ప అనుకుంటారు. అంటే పేషెంట్ ఎప్పుడు ఆయుర్వేదంలో మనకి నొప్పిని తగ్గించడం మాత్రమే కాదు, పేషెంట్కి ప్రాథమిక అవగాహన కుదుర్చుకున్న తర్వాత మాత్రమే మనకి ఒకసారి పేషెంట్ టచ్ చేయకుండా ఉండడం చాలా మంచిది. అదే డాక్టర్కి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం. ఏ వైద్యం మనం చేయాలి, ఏ పేషెంట్ మనం ట్రీట్ చేయాలి, ఏ పేషెంట్ ట్రీట్ చేయకూడదు అంటే డాక్టర్ సక్సెస్ రేట్ ఉంటుంది. ఇప్పుడు ఇంతకాలం 18 ఏళ్ళు సక్సెస్ఫుల్గా ప్రాక్టీస్ చేయడానికి, గొడవలకు వెళ్లకుండా ఉండడానికి, ఇంకా అంటే మనం ఒకసారి నెగిటివ్ పబ్లిసిటీ కూడా కారణం, పబ్లిసిటీకి అవుతుంది. అట్లా నెగిటివ్ పబ్లిసిటీ నాకు రాకపోవడా కారణం ఏంటంటే పేషెంట్ రాగానే వాళ్ళకి జబ్బు ఉంది అని నేను పంపించేయడమే కారణం. అందుకని ప్రాథమికంగా మన జబ్బుని కనిపెట్టడంతో పాటు ఏ జబ్బు ట్రీట్మెంట్ చేయకూడదో కూడా మనకు తెలిసి ఉండాలి డాక్టర్. అదే సక్సెస్ కు మూల కారణం. ఎక్కువ ఏ ప్రాబ్లమ్స్ తో మీకు వస్తుంది? మనం సహజంగా అన్ని రకాల జబ్బులు మనం చూస్తాం. అంటే సహజంగా జ్వరాలు, దగ్గులు, జలుబులు కాకుండా ఏ జబ్బు క్రానిక్ ఫస్ట్ మనకు మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ అరుదర, నడువు నొప్పి, స్పాండిలైటిస్, వెన్నుపూస సమస్యలు, అలాగే పీసీఓడి సమస్యలు, ఇన్ఫర్టిలిటీ సమస్యలు, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండటం, ముఖ్యంగా మన హాస్పిటల్లో జుట్టు రాలటం, పేను కొరుకుడు, సోరియాసిస్, బొల్లి, చర్మ వ్యాధులు లాంటివి, మస్కులర్ డిస్ట్రోఫీస్, ఇంకా మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆటిజం పిల్లలు, హైపర్ యాక్టివిటీ డిసార్డర్స్, వీటికి అదేవిధంగా మన క్రానిక్గా ఉన్న ఏ జబ్బు, పైల్స్, ఫిస్టులా ఫీచర్స్, వాటికి ముఖ్యంగా మనం ఆపరేషన్ లేకుండా క్షారసూత్రాన్ని చేస్తాం. చాలా మంది రాగానే క్షారసూత్ర చేయడానికి ప్రయత్నం చేస్తారు. చాలా వరకు మనకి ఒక మోషన్లో రక్తం పడుతుందంటే ఒక నాన్న ఏంటంటే పైల్స్ ఉన్నాయి. సో చాలా మందికి పైల్స్ ఉండవు. అది ఫిషర్ అనే ప్రాబ్లం. ఆడవాళ్ళలో సహజంగా ఈ ప్రెగ్నెన్సీ టైమ్స్లో కానీ, పీరియడ్స్ టైమ్స్లో కానీ ముక్కడం అన్నమాట. ముక్కినప్పుడు ఏమవుతుందంటే మన యానస్ రీజన్లో మనకి కొంచెం ఎప్పుడన్నా పడినప్పుడు పెదాలు ఎట్లా పగులుతాయో మన మోషన్కి వెళ్ళే ఏరియాలో కూడా పగులు వస్తుంది. దానివల్ల రక్తం పడి ఆగిపోతుంది. ఆ అపోహలో పైల్స్ మందులు వాడతారు, కానీ అక్కడ ఫిషర్ ఉంటుంది. సో చూపించుకోవడానికి ఇబ్బంది. సో ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువగా మనం ట్రీట్ చేస్తాం. మోకాళ్ళ నొప్పులు, ముఖ్యంగా స్పాండిలైటిస్, వెన్నుపూస సమస్యలు, ఈ పైల్స్, ఫిస్టులాలు, పక్షవాతం, జాయింట్ పెయిన్స్, ఫిట్స్, సెరెబ్రల్ పాలసీ, పార్కిన్సోనిజం, ఎక్కువగా న్యూరో ఆర్థో కేసెస్
Okay. హెయిర్, Okay. స్కిన్, ఈ కేసెస్ ఎక్కువ వస్తాయి. పైల్స్ ఫిస్టులాలు కూడా బాగా వస్తాయి. సహజంగా ఈ ఆటిజం పేషెంట్స్ ఈ మధ్య ఎక్కువయ్యారు. ఓకే.